వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? భలే గంటావయ్యా నువ్వు. వీటి వల్ల తాటి రొట్టు, తాటి ఇడ్లీ, తాటి చేప, తాటి గారె, అంతగా కాళ్ళు లేకపోతే పక్కకెళ్ళి కాల్చుకుని తినే. అలాగైతే ఎవరిని ఇచ్చేయడు చెప్పయ్యా. ఇవన్నీ కొనేద్దామని అడిగేస్తున్నాం. అలాగైతే 100 పైసలు అవ్వయ్యా. గాలేమో నా దగ్గర అంత లేదని ఇచ్చేయడు చెప్పయ్యా. నేను చెప్పాను కదయ్యా నువ్వు కొనే బేరం కాదని. 75 పైసలు ఇయ్యా. సరే 75 పైసలా? సరే ఈ సంచిలో గలగలగా. ఏమండి ఈ సంచి కాసేపు చూడండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటబ్బా? ఇప్పుడు వస్తున్నాడేంటబ్బా? దండాలయ్యా. ఏనన్నా గుండు సేవ వచ్చాడు, 15 తాటికేలు ఆర్డర్ ఇచ్చాడు, సిద్ధం చేసావా? 15 తాటికేలా ఆర్డర్ ఇవ్వాలా? నాకు ఎప్పుడు చెప్పారు? ఆడ వస్తే చంపేస్తాడరా, ఏదో చూడరా. ఏమీ లేవండి, అన్నీ అమ్మేనా అని దిగు నువ్వు. గుండు శివ బొడ్డు శివ నా తాటికాయలు అన్నా లేవన్నా రేపు పొద్దున క్యాలెండర్గా ఉంచుతానన్నా. ఆ తాటికాయలు లేకపోతే నా పెళ్ళి అవదు. ఈ మూట ఎక్కడిదిరా? ఉండగానే లేదంటారా? ఆ సంచిలోని కాయల్ని ఒక అతను కొనుక్కున్నాడు. ఏమండి నా మూటేదండి? పట్టుకెళ్ళడానికి నువ్వెవడు? ఆ మూటని వదిలేసి వెళ్ళిపో. ఆ మూటని ముట్టుకుంటే చంపేస్తాను. చంపేస్తావా? అన్న కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యరాదు. ఇద్దరు మీరు రండి. అన్న అన్న మీ ఇద్దరిదే న్యాయమే అన్న. సరికో మీరు మూట కావాలంటే ఇద్దరు పందెం వేసుకోండి, గెలిచినోడిదే ఆ మూట. గొడవ పెట్టింది నువ్వే కదా, పందెం చెప్పు. నేను దేనికైనా నేను కూడా రెడీ. పందెం అంటే మీ ఇద్దరు ఆ రాయిల్ని నీటిలో పడేయండి. ఎవరైతే ముందు నీటిలో పడేస్తారో వారే గెలిచినట్టు. వారికే తాటికెళ్ళి మూట సొంతం. అరే ఓపరా పైకి లేదు ఇలా నోడు మెచ్చేసా. అబ్బే మన అలాగానే నా కొడక నువ్వే